దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమ విందుకు చాలా మంది ఇచ్చి ఉన్నారు. ఎవరు చూడాలి దేవుని పరిశుద్ధ దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. ఈ దినం విశేషమైన ఆరాధనలో మనం కోరుకొని ఉన్నాం. హల్లెలూయా, హోసన్నా జయమని లోకమంతటా దేవుని మహిమపరుస్తున్నట్టుగా, దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పెట్టారా మరి బైబిల్లో గమనించినట్లయితే యోహాను సువార్తలో మనం గమనించినప్పుడు 12వ అధ్యాయం 13వ వచనములో ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయనకు ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుతున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని కేకలు వేశారు. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఏదైనా మంటల ఆదివారం అంటే ఈస్టర్ పండుగకు ముందుగా వచ్చేది మంటల ఆదివారం. హల్లెలూయా. యేసు రక్షకుడిగా రాజుగా యెరూషలేములో ప్రవేశించిన రోజుని మనం గుర్తుంచుకొని జరుపుకుంటున్న ఈ మంటల ఆదివారం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గాడిద మీద యెరూషలేమునకు వచ్చినప్పుడు అక్కడందరూ జనాలందరూ గుంపుకూడి హోసన్నా జయం, యేసుకు రాజు జయం అని ఆయనను ఘనపరిచినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. మరి ఈ ఆరాధన ఆఖరిలో కూడా మనం కూడా ఈ ఖర్జూరపు మంటలు తీసుకొని హోసన్నా జయమని పాడి సంతోషముగా మనం ఈ మందిరాన్ని విడిచి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, బైబిల్లో గమనించినట్లయితే మనం చదివిన వాక్య భాగములో యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనములో గమనించినప్పుడు మరొకసారి కూలితోడై పిలుచుకొని அவருக்கு எதிரே கொண்டு போய் புறப்பட்டு ஹோசன்னா கர்த்தருடைய நாமத்தினாலே வருகிற இஸ்ரவேலின் ராஜா ஸ்தோத்திரிக்கப்பட்டவர் என்று ஆர்ப்பரித்தார். హల్లెలూయా. యేసు ప్రభు దేవుని బిడ్డలారా యెరూషలేముకు వచ్చినప్పుడు ఆ యేసు ప్రభువును చూసి అందరూ ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని కేకలు వేసింది. హల్లెలూయా. మనం చదివిన ఈ వాక్య భాగంలో ఖర్జూరపు మంటలు పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఖర్జూరపు మంటలు వారు పట్టుకొని హోసన్నా జయం, క్రీస్తు పేరట వచ్చుచున్న వారికి జయం అని హోసన్నని కేకలు వేశారు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఉదయకాల సమయమందు ఖర్జూరపు మంటల గురించి బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం వినబోతున్నాం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఖర్జూరపు
వృక్షము మనం ఇక్కడ చూస్తున్నాం. ఖర్జూరపు వృక్షం, ఖర్జూరపు చెట్టును మనం ఇక్కడ చూస్తున్నాం. దేవులారా, ఈ ఖర్జూరపు చెట్టుకు అనేక పేర్లు ఉన్నాయి. అనేక పేర్లు ఉన్నాయి. కమలా వృక్షమని, తాళ వృక్షమని, సరళ వృక్షమని, ఈత వృక్షమని, కొబ్బరి చెట్లని, ఇంగ్లీషులో చెప్తే ఏమంటారు పామ్ ఆయిల్, పామ్ చెట్టు అని మనం చూస్తాం. హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గర ఉండేది ఈత చెట్టు కదా, మంట. హల్లెలూయా. ఖర్జూరపు చెట్టుకి దేవుని పెట్టారు. ఎన్ని అర్థాలు ఉన్నాయి, ఎన్ని పేర్లు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. గమనించండి దేవుని పెట్టారా, ఇదనం ఖర్జూరపు యొక్క బట్టల గురించి, ఆ చెట్టు గురించి మనం గమనిస్తే దేవుని పెట్టారా, ఇది విశ్వాసికి సూచనగా ఉంది. అదే సమయంలో ప్రభువుకు కూడా సూచనగా ఉంది. హల్లెలూయా. మీరు వింటున్నారా దేవుని మాటలు? ఖర్జూరపు చెట్టును విశ్వాసికి సూచనగా ఉంది, ప్రభువుకు కూడా సూచనగా ఉండాలి. హల్లెలూయా. గమనించండి దేవుని పెట్టారా, ఈ ఖర్జూరపు యొక్క చెట్టులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం గమనిస్తే, మొదటిగా దేవుని పెట్టారా, ఈ ఖర్జూరపు చెట్టు దేవుని పెట్టారా అది స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. గమనించండి దేవుని పెట్టారా, ఈ ఖర్జూరపు యొక్క చెట్టు యొక్క కాండము గమనిస్తే బహు గట్టిగా ఉంటుందండి. అదే సమయంలో దేవుని పెట్టారా, ఎన్ని శ్రమలు వచ్చినా అది తట్టుకునేంత బలం కలిగినదిగా ఉంటుందండి. ఇంకా గమనిస్తే దేవుని పెట్టారా, ఎన్ని తుఫానులు వచ్చినా అది పడిపోయేది కాదండి. గమనించండి, ఖర్జూరపు చెట్టులో ఉన్నటువంటి లక్షణాలు మనం చూస్తాం. ఎందుకు వాళ్ళు ఖర్జూరపు చెట్టు మట్టలు చేసుకొని దేవుని స్తుతించారంటే ఏదో ఒక ఆశీర్వాదం, ఆ చెట్టులు ఏదో ఒక విశేషమైన గుణాలున్నాయి. హల్లెలూయా. బైబిల్లో దేవుని బిడ్డలారా రాసినటువంటి ప్రతి మాటకు అనేక అర్థాలు ఉన్నాయి. ఊరకనే ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని రాయబడలేదు. పరిశుద్ధాత్మ చేత 40 మంది చేత రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం ఇది. హల్లెలూయా. ఊరకనే పిన్న బుక్ తీసుకొని రాసింది కాదు. ఇది దేవుని యొక్క ఆత్మ ఏమి చెప్పినదో అది రాసినటువంటి గ్రంథం దేవుని పెట్టినారు. హల్లెలూయా. దాదాపుగా 1500 సంవత్సరాలు పట్టిందంటే ఈ బైబిల్ రాసేదానికి. హల్లెలూయా. ఎంత గొప్ప బైబిల్! ఈ బైబిల్లో ఒక్కొక్క మాటకు అనేక ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. దేవుని పెట్టినారు. గమనించండి, ఖర్జూరపు వాళ్ళు చెట్టు యొక్క మట్టలు తీసుకొని దేవుని స్తుతించారంటే దేవుని పెట్టారా, ఖర్జూరపు చెట్టు అది స్థిరమైనదిగా ఉంటున్నది. హల్లెలూయా. అందుకే గమనించండి దేవుని పెట్టారా, ఉదయకాల సమయమందు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఈ చెట్టు పడిపోదంట దేవుని పెట్టారా. హల్లెలూయా. ఈ ఖర్జూరపు చెట్టులో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఇది స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. బైబిల్ గమనిస్తే సామెతల గ్రంథములో 10వ అధ్యాయం 25వ వచనం చూస్తే ఈ ఖర్జూరపు యొక్క చెట్టుని నీతిమంతునితో పోలుస్తున్నట్టుగా చూస్తాం. సుడిగాలి వీచగా, ఒక్కరు చదవండి. సుడిగాలి వీచగా చదువు. సుడిగాలి వీచగా, తర్వాత నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడ వలె ఉండను. హల్లెలూయా. గమనించండి, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోతాడు.
కానీ నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడు. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ మొట్టల ఆదివారం నాడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు స్థిరమైన వారిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఈ ఖర్జూరపు చెట్టులో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే అది స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. మీరు కోతిని గమనించినట్లయితే కోతి ఒక స్థానంలో ఉంటుందా? కోతిని ఎవరైనా చూసారా? ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడు చూడలేదు కోతి. మీకు తెలియదు అసలు కోతి అదేం చేస్తుంది, ఈ చెట్టు ఎక్కద్ది, ఆ చెట్టు ఎక్కద్ది కదా, కొంచెం ఈ చెట్టులో ఉంటుంది, కొంచెం ఆ చెట్టుకి ఎక్కద్ది, కొంచెం ఆ ఇంట్లోకి వెళ్ళద్ది. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, కానీ ఈ చెట్టులో అలాంటి లక్షణం ఏమీ లేదు. హల్లెలూయా. ఈ చెట్టులో అలాంటి లక్షణం లేదు. ఈ యొక్క చెట్టు స్థిరముగా ఉంటుంది. బైబిల్ చెబుతున్నది దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 92వ కీర్తనలో గమనించినట్లయితే 92వ కీర్తనలో చూడండి దేవుని బిడ్డలారా, 13వ వచనములో యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. దేవుని మందిరములో నాటబడిన తర్వాత దేవుని మందిరములో స్థిరముగా ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని మందిరములో కూర్చోవడం నేర్చుకోవాలా. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఇది యొక్క ఉదయకాల సమయం మందు ఈ ఖర్జూరపు చెట్టులో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏమిటంటే అది స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. స్థిరముగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈనాడు గమనించండి, హోటల్ పెడుతున్నాం, బిర్యానీ పెడుతున్నాం, రండి అంటే పోయేవారు ఎంతమంది కదా. ఒక నోటీస్ ఇచ్చి, ఇదిగో మేము ఒక ఆరాధన జరిపిస్తున్నాం, ఆరాధన అయిన తర్వాత మీకు చికెన్ బిర్యానీ పెడతాం, రండి నీ పత్రిక ఇస్తే ఎంతమంది వెళ్ళిపోతారు. గమనించండి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం అందు ఈ యొక్క మొట్టల ఆదివారం నాడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీవు దేవునిలో స్థిరముగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఈ మందిరంలో నాటబడినటువంటి నీవు నాటిన మొక్కలాగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం అందు పరిశుద్ధ లేఖనములో ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తున్నది? నీతిమంతులు కట్టడం వలె నిలిచేవాడు ఉంటాడంట. నాడు దేవుని నమ్ముకున్నటువంటి నీవు దేవుని మందిరంలో నాటబడిన చెట్టులాగా ఉండాలి. హల్లెలూయా. బైబిల్ గమనిస్తున్న ఖర్జూరపు చెట్టులో దేవుని బిడ్డలారా, అది నాటిన చోట అది స్థిరముగా ఉంటుందంట. మరి నాడు మనం ఉంటున్నామా? దేవుని బిడ్డ మనం ఉంటున్నామా? జాగ్రత్తగా ఆలోచించయ్యా. దేవుని మందిరంలో మనం నాటబడిన వారం ఉంటే దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. అలాగే చెప్పండి, ఏం సంతోషం పోతున్నారు మీరు? అక్కడక్కడ పోతున్నారా? ఎక్కడ రిలీజ్ అక్కడ పోతున్నట్టున్నారా? సైలెంట్గా ఉన్నారు మీరు? ఇంకా కొంతమందికి మంచి వాక్యం తెలిస్తే సార్ యూట్యూబ్ స్టార్ట్ చేయడం, ఫేస్బుక్ స్టార్ట్ చేయడం, నేను ఒక మెన్షన్ చేస్తానని చెప్పుకోవడం. ఈనాడు చాలా మందిని గమనిస్తున్నా, కొంచెం తెలిస్తే సార్, కొంచెం పేరు వస్తే సార్, కొంచెం బ్రదర్ నా కోసం ప్రార్థన చేయని చెప్తే సార్, ఏమైపోతున్నా మెచ్చిపోయి తనకి ఒక యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నా, ఒక మినిస్టర్ ఒకటి స్టార్ట్ చేస్తున్నా. గమనించండి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం అందు దేవుడు నీకు ఇచ్చిన మందిరంలో నువ్వు నాటబడిన చెట్టులా ఉండాలి. హల్లెలూయా. గమనించండి, ఉదయకాల సమయం అందు ఈ ఖర్జూరపు చెట్టు దేవుని బిడ్డ అది నాటిన స్థలంలో అది స్థిరంగా ఉంటుంది. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా
దేవుని బిడ్డలు అది పడిపోదు. హల్లెలూయా. కట్టడం వలె నిలబడి ఉంటుందంట. ఈనాడు నువ్వు నిలబడుతున్నావా? ఈనాడు దేవునిలో మనం నిలబడుతున్నావా? గమనించండి దేవుని బిడ్డలారా. రెండవదిగా గమనిస్తే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఖర్జూరపు యొక్క చెట్టు గమనిస్తే దేవుని బిడ్డలారా 95 డిగ్రీ ఉష్ణోగ్రతలో కూడా అది జీవిస్తూ ఉంటుందంట. అంటే ఉష్ణం అంటే ఎండ. 95 డిగ్రీలో కూడా ఆ చెట్టు ఎండిపోదంట. హల్లెలూయా. ఆ చెట్టు ఎండిపోదంట దేవుని బిడ్డలారా. ఆ చెట్టు సౌందర్యముగా ఉంటుందంట. హల్లెలూయా. గమనించండి, 95 డిగ్రీ అంత ఉష్ణం కలిగిన కానీ ఆ చెట్టు ఎండిపోదంట దేవుని బిడ్డలారా. అంటే దేవుని బిడ్డల ఖర్జూర చెట్టు వలె సౌందర్యముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎండిపోయిన విశ్వాసులుగా ఉండకూడదు. హల్లెలూయా. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో చెప్పండి పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చిన నువ్వు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. హల్లెలూయా. నిన్ను చూసి ఏం మూసినావని అనకూడదు. హల్లెలూయా. నిన్ను చూస్తేనే నువ్వు సౌందర్యముగా ఉండాలి. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. అనేక మంది గమనించినట్లయితే మా పాస్టర్ మనం చెబుతూ ఉంటారు, నువ్వు కలర్ పక్కడితే నువ్వు అందంగా ఉండవు, నువ్వు తెల్ల చీర కడితే అందంగా ఉంటారు. కారణం ఏమిటి? దేవునిలో మనం ఎంతకెంతకు వర్తిల్లుతామో ఎంతకంతకు మనం ప్రకాశిస్తూ ఉంటాం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఇది ఈ ఖర్జూరపు చెట్టు ఎండిపోదని చెబుతున్నా. దేవుని బిడ్డలారా, బైబిల్లో మరి గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథంలో 16వ వచనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఖర్జూరపు చెట్టు యెరికో పట్టణములో నిండి ఉంటుందంట. దేవుని బిడ్డలారా, యెరికో పట్టణములో ఈ ఖర్జూరపు చెట్టు అంట నిండి ఉంటుందంట దేవుని బిడ్డలారా. అందువలన ఆ యెరికో పట్టణము సౌందర్యముగా ఉంటుందంట. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం యెరికో పట్టణం ఇది. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో గమనిస్తే మోషే మావైన కేయును కుమారుల యొక్క దేవుని బిడ్డలారా అక్కడ గమనిస్తే యూదా వంశస్థులు దేవుని బిడ్డలారా ఆ ఖర్జూరు చెట్లు చూసుకొని అక్కడ నివసించడానికి వెళ్ళారు. ఎంత గొప్ప భాగ్యం దేవుని బిడ్డలారా. ఇంకా బైబిల్లో గమనిస్తే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 3వ వచనం చదివితే ప్రభు మోషేని తీసుకువెళ్ళి అక్కడ ఆ చెట్లు ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇదిగో ఈ చెట్లు ఎంత సౌందర్యముగా ఉన్నాయి. చూడండి అన్నమాట. ద్వితీయోపదేశకాండం ఈత చెట్లు గల యెరికో గోడల చుట్టూ. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డప్పుడు ఎంత సౌందర్యంగా ఉంటుందో గమనించండి ఆ చెట్టు ఉన్న చోట. ఈనాడు దేవుని బిడ్డటువంటి మనం సౌందర్యముగా ఉండాలి. హల్లెలూయా. ఎబ్రీ భాషలో ఈ ఖర్జూరపు చెట్టుకు తామరు అని అర్థం. తామరు అంటే దేవుని బిడ్డలారా సౌందర్యము అని అర్థం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, సౌందర్యముగా మనం అంటారు. రెండవదిగా ఈ ఖర్జూరపు చెట్టులో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే అది సౌందర్యముగా ఉండదు, ఎండిపోయేదిగా ఉండదు. ఆత్మ జీవితంలో అభివృద్ధి చెందేవాడిగా ఉండాలి. ప్రార్థన జీవితంలో నీవు అభివృద్ధి చెందేవాడిగా ఉండాలి. విశ్వాస జీవితంలో మనము అభివృద్ధి చెందేవారిగా ఉండాలి. ఎండిపోయిన వారిగా మనం ఉండకూడదు. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు ఆత్మ జీవితంలో సౌందర్యం కలిగిన వారిగా ఉండాలి.
హల్లెలూయా. గమనించండి దేవుని పెట్టారా, మన దేవుడు ఆయన సౌందర్యం కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన బిడ్డలు ఎలా ఉండాలి? సౌందర్యం కలిగిన వారు ఉండాలి. అందుకని రేపు వారం నుంచి జగలు అల్లుకొని ముఖానికి రంగేసుకొని రావాకండి. పాట చెప్పిండు సౌందర్యం ఉండాలని చెప్పిండు అని చెప్పి అలా రావాకండి. మీరు వెళ్ళి మోకరించి బైబిల్ చదివి దేవుడిని మీరు ఎదుగుతూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడు మిమ్మల్ని సౌందర్యవంతులుగా చేస్తాడు, సౌందర్యంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆయన సౌందర్యం కలిగినటువంటి వాడు. పరమ గీతములో ఆయన గురించి రాస్తాడు. చూడండి, పరమ గీతములో ఆయన సౌందర్యాన్ని గురించి రాస్తాడు. పరమ గీతములో 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే ప్రభు యొక్క సౌందర్యాన్ని గురించి రాస్తాడు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపవచ్చు. హల్లెలూయా. ఎంత సౌందర్యం కలిగిన వాడు మన ప్రభు. దేవుని బిడ్డలు, ఎంత సౌందర్యం కలిగినటువంటి వాడు ఆయన. ఎంత చక్కగా ప్రియురాలు చెబుతున్నాడు, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. హల్లెలూయా. ఎంత సౌందర్యం కలిగిన వారు ఉంటారు మన ప్రభు. 10,000 మందిలో ఈయనే యేసు ప్రభుని గుర్తుపట్టచ్చంట. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్లిలో కూడా మనల్ని గుర్తుపట్టాలి. పెళ్లికి పోతాం కదా, పెళ్లిలో కూడా మనల్ని గుర్తుపట్టాలి. ఇది అపోస్తల బ్లెస్సింగ్ చర్చిపోయే విశ్వాసాన్ని గుర్తుపట్టాలా. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? పెళ్లిలో కూడా మిమ్మల్ని చూసి ఫలానా 5 నిమిషాలు పాత్ర చర్చికి పోయి విశ్వాసి అని గుర్తుపట్టాలా. మనం కాకిలతో కూడా కలిసిపోకూడదు. హల్లెలూయా. కాకిలతో కూడా మనం కలిసిపోకూడదు. అలా కలిసిపోతే మనం దేవుని నమ్మకం కూడా వ్యర్థం. హల్లెలూయా. ప్రియ దేవుని పెట్టారా, మరి నిన్న ఒక ఫంక్షన్కి మేము పోయాం. నిన్న ఫంక్షన్ పోయాం. నేను ఇస్రాయల్ గారు వైట్ అండ్ వైట్లో ఉన్నా. అక్కడ ఎవరు వైట్ అండ్ వైట్లో కనబడలేదు. కానీ ఆ ఫంక్షన్ పెట్టుకున్న వారికి మమ్మల్ని ఎవరైనా కనబడలేదు. అందరూ ప్రత్యేకంగా ఉన్నా. నేను అన్నాను ఇస్రాయల్ గారి దగ్గర, ఇస్రాయల్ గారు మనం వైట్ అండ్ వైట్లో ఉన్నాం, అందరూ కలర్లో ఉన్నారు, మరి మనం ప్రత్యేకంగా ఉన్నాం కదా, మనకు వాళ్ళ కళ్ళు కనబడలేదే. కొన్నిసార్లు సాతాను అలా కన్ను మూసేస్తాను. హల్లెలూయా. ఆఖరిగా తిని అయిపోయినప్పుడు వస్తుంది దగ్గరికి, అయ్యా మీరు వచ్చారా? నేను చెప్పాను, అవును కృష్ణారు గారు, కొంతమందికి మనం కనబడదు కానీ దేవునికి కనబడతాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం మందు మన ప్రభు 10,000 మందిలో కూడా ఆయన కనిపెట్టవచ్చునని పరిశుద్ధ లేఖనములో రాస్తున్నారు. ఏదైనా దేవుని వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు సౌందర్యం కలిగిన వారిగా ఉండాలి. ఆత్మ జీవితంలో దేవుని బిడ్డలారా, నీవు సౌందర్యం కలిగిన వారికి ఉండాలి. ఇంకా బైబిల్లో గమనిస్తే దేవుని బిడ్డలు కూడా సౌందర్యం కలిగిన వారికి ఉన్నారని రాస్తారు. చూడండి 9వ వచనం కూడా, 9వ వచనం చూడండి పరమగీతంలో, స్త్రీలలో అధిక సుందరమగుదానా నీ ప్రియుల కన్నా. చూడండి దేవుని పెట్టాలి. దేవుడు రాస్తున్న స్త్రీలలో అధిక సుందరమగుదానా అని ఇక్కడ రాస్తుంటే దేవుని బిడ్డలు కూడా సుందరముగా ఉండాలి. హల్లెలూయా. సుందరవతిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెబుతున్నది? మన దేవుడు ఆయన ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో కూడా ఆయన కనిపెట్టవచ్చును. అంటే అంత సౌందర్యం కలిగినటువంటి వారు మన ప్రభు. ఆయన నమ్ముకున్న బిడ్డలు కూడా సౌందర్యం కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను గురించి
రాయబడిన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అతిగా సుందరమైన దాన అని రాస్తాం. హల్లెలూయా. ఈనాడు మనం ఆత్మ జీవితంలో సౌందర్యం కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డ, ఉదయకాల సమయమందు మనము సౌందర్యం కలిగిన వారిగా ఉండాలి. మరొకటి కూడా చూడండి, పరమగీతంలోనే 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే, నా ప్రియులారా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గోవ కన్నులు. హల్లెలూయా. నీ కన్నులు గోవ కన్నులు, గుడ్ల గోవ కన్నులు కాదు. హల్లెలూయా. నీ కన్నులు ఎలా ఉండాలంట? సౌందర్యం కలిగిన కన్నులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు రాస్తున్నాడు, దేవుని బిడ్డలారా విశ్వాసులు కూడా సౌందర్యం కలిగిన వారే ఉండాలి. కారణం ఏమిటంటే, నీవు నేను ఆరాధించే ప్రభు ఆయన సౌందర్యం కలిగిన ప్రభు. ఆయన హల్లెలూయా. ఆయన రక్తవర్ణుడు, 10,000 మందిలో ఆయనను సరిగ్గా మనం కనిపెట్టచ్చు. అలాంటప్పుడు దేవుని బిడ్డ ఆయనను నమ్ముకున్నా, ఆయనను ఆరాధిస్తున్నటువంటి నీవు సౌందర్యం కలిగిన వారిగా ఉండాలి. అంటే దేవుని బిడ్డలారా, ఎండిపోయిన జీవితాన్ని మనం జీవించకూడదు. హల్లెలూయా. దేవునిలో మనం సౌందర్యం కలిగిన వారిగా మనం ఉండాలి. ఒక మాట గమనిస్తే దేవుని బిడ్డలారా, చూడండి సామెతల గ్రంథములో 31వ అధ్యాయం 30వ వచనములో, అందము మోసకరం, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. ఇక్కడేం రాస్తుంటే, ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి. ఆ ఆత్మీయ సౌందర్యం ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే దేవుని బిడ్డలకు ఆత్మీయ సౌందర్యం. హల్లెలూయా. ఇదే ఆత్మీయమైన సౌందర్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖర్జూరపు చెట్టులో ఉన్నటువంటి 2వ లక్షణం 20-95 డిగ్రీ ఉష్ణోగ్రతలో ఉన్న అది జీవిస్తుంది, అది ఎండిపోదు. దేవుని బిడ్డలారా, అది ఫలిస్తూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. హల్లెలూయా. అది సౌందర్యముగా ఉంటుంది. అలాగనే దేవుని బిడ్డలు ఫలిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఫలిస్తూనే ఉండాలి. ఇంకా బైబిల్ ఒక మాట గమనిస్తే దేవుని బిడ్డలారా, ఈ ఖర్జూరపు చెట్టు అంట ప్రతిరోజు సిగురు పెడుతూ ఉంటుందంట. హల్లెలూయా. ప్రతిరోజు సిగురు పెడుతూనే ఉంటుందంట. అంటే ఆ చెట్టు దేవుడు ఎంతగా ఫలిస్తుందో. ఈనాడు ఫలిస్తున్నాము. నాడు ఎంతమంది దేవుని ఆత్మ జీవితంలో ఫలిస్తున్న దేవుని బిడ్డలారా, బైబిల్ గమనిస్తే దేవుని బిడ్డలారా, యోబుకి ఇచ్చిన 3 కుమార్తెలు ఆత్మీయ సౌందర్యం కలిగిన వారు ఉన్నారు. వెలుపుకు 4 కుమార్తెలు ఇస్తే వారు ప్రవచించే వారు ఉన్నారు. దావీదుకి ఇచ్చిన కుమార్తెలు నగరములకు చెక్కబడిన మూల కమ్మ వలె ఉన్నారు. కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, ఉదయకాల సమయమందు ఖర్జూర చెట్టులో ఉన్నటువంటి 2వ లక్షణం, అది సౌందర్యం కలిగినదిగా ఉంటున్నది. హల్లెలూయా. 3వదిగా గమనిస్తే దేవుని బిడ్డలారా, దాదాపు ఈ యొక్క చెట్టంట 120 అడుగులు ఎత్తుగా పెరుగుతుందంట. హల్లెలూయా. 120 అడుగులు ఎత్తు పెరగదంట దేవుని బిడ్డలారా. ఈ చెట్టులో 3వ లక్షణం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఈ చెట్టులో వంకరతనం ఉండదంట. హల్లెలూయా. అంటే ఈ చెట్టు చిన్నగా 120 అడుగులు పెరగదంట దేవుని బిడ్డలారా, ఎత్తుగా. అంటే ఆ చెట్టులో వంకరతనమే ఉండదంట. హల్లెలూయా. బైబిల్ చూడండి, పరమగీతములో 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. పరమగీతములో 7వ అధ్యాయం 7వ
నీవు చాలా వృక్షమంతా తిన్నని దానవు, నీ కుశములు గెలల వలె ఉన్నవి. కాల వృక్షము నెక్కుదననుకుంటుని, దాని శాఖలను పట్టుకుందననుకుంటుని, నీ కుశములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి. నీ శ్వాస వాసన జద్దాలు ఫలస వాసన వలె ఉన్నది. హల్లెలూయా. అలాంటి దేవుడు పెట్టారా? నీవు తాళ వృక్షం అంతా తిన్నని దానవు. హల్లెలూయా. ఏ వంకర లేనటువంటి జీవితం. హల్లెలూయా. దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలారా, ఏ వంకరతనం ఉండకూడదు. బైబిల్లో గమనిస్తే ఇశ్రాయేలీయులలో ఏ వంకరతనం నేను చూడలేదని రాస్తున్నారు. హల్లెలూయా. ఏ వంకరతనం ఉండకూడదు, తిన్నగా ఉంటుంది దేవుని పెట్టాలి. హల్లెలూయా. ఉదయకాల సమయమందు దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథములో చూస్తే వంకర అనేది పాపానికి సూచనగా ఉంది. హల్లెలూయా. ఈ వంకరతనం అనేది పాపానికి, దేవునికి విరోధమైన కార్యాలకు సూచనగా ఉంది. దేవుని బిడ్డలో, దేవుని బిడ్డల తిన్నగా పెరిగేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలలో ఏ మాత్రం వంకరితనం ఉండకూడదు. హల్లెలూయా. మీరు కుక్క దాకా చూసారేమో, కుక్క దాకా చూసారు ఎక్కడైనా? అది చక్కగా తీసినా ఏమవుతుంది? అలా చుట్టుకుంటుంది. అంటే కుక్క తోకలో ఏముంది? వంకరతనం ఉంది. హల్లెలూయా. కొంతమంది చెబుతుంటారు, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే భలే వంకరలు అంటారు, భలే వంకరలు అంటారు. చూసారా? దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమందు ఈ యొక్క మొట్టల ఆదివారం నాడు మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, దేవుని బిడ్డలలో ఎటువంటి వంకరతనం ఉండకూడదు. హల్లెలూయా. 125వ కీర్తన, 125వ కీర్తన 5వ వచనం చూస్తే, తమ వంకర త్రోవలకు తొలగిపో వారిని, పాపము చేయి వారితో కూడా యెహోవా కొడిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండనుగాక. హల్లెలూయా. వంకర త్రోవలకు తొలగిపోవారిని, పాపం చేయి వారితో కూడా ఎక్కడ తీసుకొని పోతాడంట? పాపం చేయవారిని ఎక్కడ తీసుకొని పోతాడంట? దేవుడు నరకానికి తీసుకొని పోతాడు. అక్కడ అగ్ని ఆరదో, పొరుగు సావదు. ఎల్లప్పుడూ యాతన పడుతూ ఉంటాం అక్కడ. హల్లెలూయా. అగ్నిలో కాలుతూ ఉంటా. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల జీవితంలో ఏ మాత్రం వంకరతనం ఉండకూడదు. అదే మనం పరిశుద్ధ లేఖనములో మనం చూస్తాం. ఇంకో వాటి గురించి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం, వారు నడుచుకొని త్రోవలో వంకరివి, వారు కుటీల వర్తులను. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈనాడు నువ్వు ఏ త్రోవలో నడుస్తున్నా, వారంట వంకర త్రోవలో నడిచారంట. హల్లెలూయా. వారు కుటీల వర్తనలు రాస్తారు. మరియు అది జారస్త్రీని మృదువుగా మాట్లాడి పరస్త్రీని రక్షించనని మాటలు ఇక్కడ రాస్తున్న దేవుని పట్ల. వాటి ఉదయకాల సమయమందు ఈ మట్టల ఆదివారం నాడు మనం నేర్చుకోవాల్సినటువంటి 3వ కార్యం ఏమిటంటే, మనలో వంకరతనం ఉండకూడదు. మనం తిన్నగా ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమందు మన దేవుళ్ళలో ఎటువంటి వంకరతనం లేదు. ఆయన మార్గములో ఎటువంటి వంకర లేదు. ఆయన అంటాడు,
యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనములో, యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ వచనములో చూస్తే, యోహాను 14:6, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు నేనే మార్గం. హల్లెలూయా. నేనే సత్యం, నేనే అంటే దేవుని మార్గం సరళమైన మార్గం, దేవుని మార్గం తిన్నని మార్గం. హల్లెలూయా. గమనించండి, మూడవదిగా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఖర్జూరపు చెట్టులో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఇది చిన్నగా పెరుగుతుంది. 120 అడుగులు చిన్నగా పెరగదంట దేవుడు, ఏ వంకర ఉండదు. హల్లెలూయా. బోరు పడుతుందా? అప్పేమంటారా? నేను టయార్డ్ అయిపోయినట్టున్నారు. హల్లెలూయా. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం ఈ ఖర్జూరపు చెట్టులో? మొదటిగా అది గాలికి తుఫానికి స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. రెండవదిగా అది ఎండిపోదు, సౌందర్యముగా ఉంటుంది. మూడవదిగా అందులో వంకర లేదు, అది చిన్నగా ఉంటుంది. హల్లెలూయా. నాలుగవదిగా గమనిస్తే దేవుని బిడ్డలారా, ఈ ఖర్జూరపు చెట్టులో ఖర్జూరపు చెట్టులో 8 విటమిన్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఈ ఖర్జూరపు చెట్టులో 8 విటమిన్స్ ఉన్నాయంట దేవుని బిడ్డలారా. మీరు గమనించినట్లయితే ఈ ఖర్జూరపు చెట్టు ద్వారా దేవుని బిడ్డలారా 8 విటమిన్స్ దేవుని గమనిస్తే దేవుని బిడ్డలారా, ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. హల్లెలూయా. అంటే శక్తిని పెంచుతుంది. ఖర్జూరపు చెట్టులో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా విటమిన్స్ ఏమిటంటే ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రెండవదిగా చూస్తే దేవుని బిడ్డలారా గుండె జబ్బు ప్రమాదం నుండి తప్పిస్తుందంట దేవుని బిడ్డ. హల్లెలూయా. మూడవదిగా రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రిస్తుందంట, అంటే షుగర్ని కంట్రోల్ చేస్తుంది. హల్లెలూయా. ఇంకా గమనిస్తే దేవుని బిడ్డలారా జీర్ణ క్రియలకు సహాయపడుతుందండి. ఇంకా వాటి ఎముకలకు బలం ఇస్తుందంట ఈ చెట్టు. ఇంకా ఈ యొక్క చెట్టు శక్తిని ఇస్తుందంట, శక్తి అందిస్తుందంట నీకు. ఇంకా గమనిస్తే దేవుని బిడ్డలారా మెదడుకు దేవుని బిడ్డలారా మంచి బలం ఇస్తుందంట మెదడుకి. ఆఖరిగా చర్మానికి ఆరోగ్యం ఇస్తుందంట ఈ చెట్టు. హల్లెలూయా. ఈ చెట్టులో 8 విటమిన్స్ ఉన్నాయి. అందుకే ఈ ఖర్జూరపు చెట్టును దేవుని బిడ్డలారా వారు వాడుకున్నారు. హల్లెలూయా. అని దేవుని బిడ్డలలో ఇవి ఉన్నా దాటిపైన ఏముండాలంటే గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రికలో ఫలాలు ఉన్నాయి చూడండి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము ఉండాలి. హల్లెలూయా. ఎన్నున్నాయి ఇక్కడ? 9 ఫలాలు ఉన్నాయి కదా. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఎన్ని ఫలాలు ఉన్నాయి ఇక్కడ? 9 ఫలాలు కలిగి ఉండాలి దేవుని బిడ్డలు. ఖర్జూరపు చెట్టులో ఎలాగా 8 విటమిన్స్ ఉన్నాయో అలాగనే దేవుని బిడ్డలు కూడా 9 ఫలాలు కలిగి ఉండాలి దేవుని బిడ్డ. హల్లెలూయా. 9 ఫలాలు కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. మొదటిది ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి. రెండవదికి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి. 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కాదు సంతోషం.
11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మరలా జీతం వచ్చేంత వరకు సంతోషముగా ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? కొంతమందికి డబ్బు చేతిలో ఉంటేనే సంతోషం, డబ్బు లేకపోతే కాలేజ్ అయి పడిపోయినట్టే, కాలార్థం చెయ్యాలంట కదా. గమనించండి దేవుని బిడ్డలారా, ఎవరైనా సమయం అందు దేవుని బిడ్డలు సంతోషముగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా ఏం రాస్తున్నాక సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. సమాధానం కొరకు ప్రార్థన చేస్తాం, కానీ మనం సమాధానం పడం కదా. అంటే ఎవరే సమాధానం అయితే కూడా ప్రభా సమాధానం ఇవ్వంట, సమాధానం పడం. గమనించండి దేవుడు పెట్టారా, దీర్ఘ శాంతం. హల్లెలూయా. శాంతం అని పేరు పెట్టింది చాలదు, శాంతం కలిగి ఉండాలి. హల్లెలూయా. గమనించండి దేవుడు పెట్టాలి. ఇంకేమో రాస్తున్నాడు అక్కడ, దయాలత్వం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, ఆఖరిలో ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆశలో కూడా నిగ్రహంగా ఉండాలి. ఈ 9 ఫలాల మండలం ఉండాలి. ఖర్జూరపు చెట్టులో 8 విటమిన్స్ ఉన్నాయి దేవుని పెట్ట. అందుకే ఆ ఖర్జూరపు యొక్క మంటలు పట్టుకొని హోసన్నా జయమని దేవుని స్తుతించాలి. హల్లెలూయా. గమనించండి దేవుని పెట్టారా. ఇంకో మాట మరి గమనించినట్లయితే చాలా దాదాపు ఒక 9 పాయింట్లు రాసుకున్నాను. మరి టైం అయిపోయింది, ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆఖరిగా దేవుని పెట్టారా, 5వదిగా ఇది క్రీస్తు పూర్వం దేవుని పెట్టారా 600 సంవత్సరం ముందుగా ఉన్నట్టుగా మరి శాస్త్రంలో చెబుతున్నారు. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తుకు పూర్వం దేవుని పెట్టారు ముందు 600 సంవత్సరం నుండి ఈ యొక్క ఖర్జూరపు చెట్లు ఉన్నట్టుగా తిరుగుతున్నారు దేవుని బిడ్డ. అంటే ఈ ఖర్జూరపు చెట్లు దీర్ఘకాలం జీవిస్తాయి. హల్లెలూయా. ఖర్జూరపు చెట్లు దేవుని బిడ్డ దీర్ఘకాలం జీవించేవిగా ఉంటాయి. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ జీవించేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. 92వ కీర్తన చదివితే 92వ కీర్తన 12వ వచనం చూస్తే, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూగు వేయుదురు, దేవదారు వృక్షం వల్ల ఎదుగుదురు. హల్లెలూయా. గమనించండి దేవుని పెట్టారా, ఇక్కడ చదివినటువంటి ఈ వాక్య భాగంలో చూస్తే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూగు వేయుదురు అని రాయబడిన మాట చూస్తూ. హల్లెలూయా. మూగు వేయుదురు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇంకా లెబానాను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. దేవుని పెట్టారా, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. గమనించండి దేవుని పెట్టారా, 15వ వచనములో వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. హల్లెలూయా. ఎందుకంటే నాకు అయిపోయింది, నా వయసు అయిపోయింది అనుకుంటావేమో, అప్పుడే నువ్వు సిగ్గులు పెడతావు. అప్పుడే దేవుడు నీకు బలం ఇస్తాడు, నూతనమైన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. గవర్నమెంట్ పని చేసే వాళ్ళకి రిటైర్మెంట్, దేవుని నమ్మకున్నటువంటి మనకి ఎప్పుడు కూడా రిటైర్మెంట్ లేదు. దేవుడు పిలిచేంత వరకు మనకు రిటైర్మెంట్ లేదు. హల్లెలూయా. 57, 58 వయసు వచ్చిన వెంటనే గవర్నమెంట్ వాళ్ళు అందరి కిందకి దించేస్తారు. కానీ మనల్ని ఎవరు తెలుసలేరు. అని ఎప్పుడు దేవుని స్థుతిస్తూ ఉంటాం, దేవుని కనపరుస్తూ ఉంటా. హల్లెలూయా. మనం సిగురు పెడుతూ ఉంటాం. హల్లెలూయా. ఇక్కడేం రాస్తున్నాడంటే ముసలితనంలో కూడా వారు సిగురు పెట్టెదరు.
హల్లెలూయా. ముసలితనములో కూడా వారే సిగురు పెడతారంటే దేవుని పెట్ట. అంటే గమనించండి, వయసు అయిన కాలంలో కూడా దేవుడు వారిని బలపరిచి వారిని బలవంతులుగా చేస్తారు. అదే ఈ ఖర్జూర పేక వృక్షంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా సుగుణాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంత మాత్రం కాకుండా 46వ కీర్తన 4వ వచనములో దేవుని బిడ్డలు చూడండి, వారు ఎప్పుడు ఎల్లప్పుడూ రక్షించబడుతూ ఉంటారనే మాట చూస్తాం. ఒక నది కలదు, 46:4 చదవండి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణములు, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములు సంతోషపరుచుతున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు. నది కలదు, దేవుని పెట్టారు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణంలో సర్వోన్నతుని మందిరము పరిశుద్ధ పర్వతమును సంతోషపరచుతున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు దీర్ఘకాలం వారు బ్రతికే వారిగా ఉంటారు. హల్లెలూయా. దీర్ఘకాలం వారు బ్రతికే వారిగా ఉంటారు దేవుని బిడ్డలు. ఎక్కడ చనిపోయిన దేవుని బిడ్డలు మన ఆత్మ దేవుని దగ్గర ఉంటుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందరికి ఒక మరణం. దేవుని బిడ్డలారా, అందరికి ఒక మరణం. దేవుని బిడ్డలారా, రెండు మరణాలు. ఒకటి శరీరాన్ని సర్వముగా మరణిస్తారు దేవుని బిడ్డలారా, రెండవదిగా భూ సంబంధముగా మరణిస్తే నరకానికి వెళుతారు. కానీ ఆత్మానుసారముగా ఉన్నటువంటి మనకు మరణమే లేదు దేవుని బిడ్డలారా. ఎక్కడ మరణించినా మనం అక్కడ బ్రతుకుతాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డల దీర్ఘకాలం జీవించేవారిగా ఉంటారు. బైబిల్లో గమనిస్తే మోషే దేవుని బిడ్డ 80 సంవత్సరాలు కలిగిన వాడు. అతను బలము తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు. హల్లెలూయా. అతను సత్తువ తగ్గలేదు. కారణం దేవుని బిడ్డలారా, అతడు దేవుళ్ళు ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. దేవుడు అతన్ని బ్రతికిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో చూస్తూ ఉంటాడు. మరి అదే కాల సమయం ప్రియా దేవుని బిడ్డ, ఖర్జూర వృక్షములో మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే, ఈ ఖర్జూరమ చెట్టు నాటిన చోటనే అది ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలులు కొట్టినా అది కదలదు, స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలో స్థిరముగా ఉండేది మనం నేర్చుకోవాలి. దేవునిలో స్థిరముగా ఉండాలి దేవుని బిడ్డ. ప్రభు వచ్చేంత వరకు, ప్రభు రాకడ వరకు దేవుని బిడ్డ కష్టమైన, మేలైన, జయమైన, దేవుని బిడ్డ అపజయమైన దేవునిలో నిలబడాలి. దేవుని బిడ్డ అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. హల్లెలూయా. గమనించండి, కొద్దిగా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవి అలాగనే ఉండవు, వారిపోతాయి. హల్లెలూయా. వెళ్ళిపోతాయి దేవుని పెట్టారా. కాబట్టి దేవుని పెట్టి మనం ఖర్జూర వృక్షం వలె స్థిరముగా ఉండేవారు ఉండాలి. రెండవదిగా దేవుని పెట్టారా సౌందర్యం కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. ఈ ఖర్జూర చెట్టు దేవుని పెట్టారా ఎంత ఉష్ణోగ్రతలో ఉన్నా అది జీవిస్తూ ఉంటుంది, ఎండిపోదు. కాబట్టి దేవుని బిడ్డలో సౌందర్యం కలిగిన వారుగా ఉండాలి. మూడవదిగా దేవుని బిడ్డలారా, ఈ ఖర్జూరపు చెట్టులో 120 అడుగుల పెరగద్దు, అయినా కానీ అది ఏమాత్రం వంగిపోదు, అది చిన్నగా ఉంటుంది. అలాగనే దేవుని బిడ్డల వంకర జీవితం జీవించబడదు, తిన్నని జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. హల్లెలూయా. నాలుగవదిగా ఖర్జూరపు చెట్టులో 8 విటమిన్స్ ఉన్నట్టుగా దేవుని బిడ్డలు కూడా ఆత్మానుసారముగా ఆత్మ ఫలములు కలిగిన వారిగా ఉండాలి.
హల్లెలూయా. ఆఖరిగా దేవుని బిడ్డలారా, ఈ చెట్టు దీర్ఘకాలం జీవించేదిగా ఉన్నది. దీర్ఘకాలం జీవించేదిగా ఉన్నది. క్రీస్తుకు పూర్వం దేవుని బిడ్డలారా 6000 సంవత్సరాలకు ముందుగానే ఈ చెట్టు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగనే దేవుని బిడ్డలారా, దీర్ఘకాలం ఈ చెట్టు జీవించేదిగా ఉన్నారు. ఆ దేవుని బిడ్డలు కూడా దీర్ఘకాలం జీవించే వారిగా ఉంటారు. దీర్ఘకాలం జీవించే వారిగా ఉంటారు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా దేవుని బిడ్డలారా, 6వదిగా ఈ చెట్టు యొక్క మంటలు పట్టుకొని పరలోకములో దేవుని స్తుతించాలంటే దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ చెట్టు చూడండి, భూమిలో పెరిగింది. ఈ చెట్టు భూమిలో పెరిగింది. ఆఖరికి ఈ చెట్టు యొక్క మంటలు తీసుకుని వెళ్ళి పరలోకములో హోసన్నా జయం హల్లెలూయా అని చెప్పి దేవుని స్తుతించాయంట దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప భాగ్యం. హల్లెలూయా. అందుకే బైబిల్ రాయబడి ఉంది, దేవుడు మట్టిలో నుండి పేదలను పైకి నచ్చి ప్రధానులతో కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఆఖరిగా ఈ చెట్టు దేవుని బిడ్డ పరలోకానికే వెళ్ళినది. ఆ మొక్కలు ఆ బట్టలు పట్టుకొని దేవుని స్తుతించినట్టుగా చూస్తూ ఉంటారు. మనము కూడా రాబోయే దినములో పరలోకములో దేవుని స్తుతించబోతామన్నా, దేవుని గణపరచబోతామన్నా. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మీరు చదివితే ఆ మాట అక్కడ రాయబడిన మాట మీరు చూస్తారు. నేను చదువుతాను దేవుని బిడ్డలారా. పాట చదువుకొని పాట పాడి ప్రభుని మనం గణపరచుకొని మనం వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 9వ వచనములో చదివినప్పుడు దేవుని బిడ్డలారా, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశముల నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడేను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలబడి, సింహాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి అని రాస్తున్నాడు దేవుడు పెట్టారు. ఎంత గొప్ప భాగ్యం. ఈ ఖర్జూరపు యొక్క మట్టలు పట్టుకొని పరలోకముల తెల్లని వస్త్రములు ధరించుకొని దేవుని స్తుతించారంట దేవుని పెట్టారు. దేవుని గణపరిచారు. హల్లెలూయా. అందరికీ వాటి ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. వసన్న పాటగా వసన్న అందరికీ పైన పైన అందరికీ ప్రైజ్ ప్రైజ్. ప్రియా దేవుని పెట్టారు. ఖర్జూరపు బట్టలో ఉన్నటువంటి సుగంధాలు మనం ధ్యానించాం దేవుని పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ప్రైజ్. యేసువే స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, అయ్యా నీ కుమారుడు లాజరుకి ఇచ్చినటువంటి నాయన, కుమారుడు దిలీప్ పథకాలకు ఇచ్చిన కుమారుడిని మీ కరములకు అప్పగిస్తున్నాను. దిలీప్ కుమారుడికి ఇచ్చినటువంటి కుమారుడున్న ఫేవర్లోనండి మంచి విడుదల దయచేయి. చిన్న పిల్లలు మీ ఎంతకు వచ్చినప్పుడు వారిని ఎత్తుకొని కౌగిలించుకొని ఆశీర్వదించిన దేవుడు అయ్యా, నీ బిడ్డను ముట్టండి, బాగు చేయండి. సాగు వలె నూరంతలుగా బిడ్డను వర్ధలొచ్చు.
మీ నామానికి మహిమ తెచ్చు. యేసు నామమున వేడుకొనుచున్నాను. ఆమేన్. వచ్చాయి అందరికి మాటలు వచ్చాయా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తీసుకోండి, రానటువంటి వాళ్ళు తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయినా వీడియో ఎట్లా